దర్వాజా అంటే ఎంత ఫేమస్ అందరు తెలుసు కదా. లాల్ దర్వాజాలో ఫేమస్ అంటే మన యూత్ అనుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ ఆప్షన్ కి లేకపోతే బయట ఎవరైనా రావచ్చా? చాలా మంది వస్తారు బయట నుంచి, ఎవరైనా రావచ్చు. బయటికి వెళ్ళి చాలా మంది వస్తారు. అన్న అందరికి జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, అరే బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప. ఎవరైనా ఆప్షన్ లో ఎవరైనా రావచ్చు. 55 కిలోలు లభిస్తారు ఇస్తామంటే మొత్తం గోల్డ్ 50 కిలోల గోల్డ్ ఇచ్చేస్తారంట. అందరు ఇళ్ళంతా అడిగారు 50 కిలోల గోల్డ్ ఉంది, వచ్చి ఆప్షన్ పెట్టి తీసుకొని వెళ్ళండి. ఆభరణాలు మార్నింగ్ 5 గంటల వరకు ఉంటాయి, సాయంత్రం 5 గంటల తర్వాత ఉంటాయి. 5 గంటలు తీసేసి మళ్ళీ 5 గంటలు పెడతాం. భక్తులు మార్నింగ్ 5 గంటల వరకు వస్తున్నారు, రావచ్చు. నేను అవుతుందన్న ఈ ఇయర్ 12th ఇయర్ సెలబ్రేషన్స్ లో వినాయకుడికి 2 చెవులు, కిరీటం మీద చక్రం బంగారు యాడ్ అయినాయి. 24 క్యారెట్ గోల్డ్ యాడ్ అయినాయి. కాన్సెప్టే కాదు, మీరు కల్చర్ ని కూడా మన ఎట్లా మంచిగా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకేంటంటే మీకు ఆ స్వామివారి ఆశీస్సులు కూడా బాగా మీ అందరు యూత్ కి, మీ గ్రూప్ ఎంతమంది ఉన్నారో టీం కి అందరికి చాలా బ్లెస్సింగ్స్, మంచి బ్లెస్సింగ్స్ ఉండాలి. అందరు ఆశీస్సు. పూజకి ముందు డైలీ పూజ స్టార్ట్ అయ్యే ముందు హనుమాన్ చాలీసా. ఆ యూత్ నేమ్ ప్రకారం కూడా ఎట్లా అంటే అందరు వానరులు ఇక్కడ ఉన్న వాళ్ళు మన బజరంగ అందరు అంటే అందరు ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కాబట్టి జవల బజరంగ బలికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో చెప్పండి అన్న, ఏ మాట మాట చెప్పాలి. గణేశుడు అయితే చాలా సాలిడ్ ఉంది అన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టన్ అయిపోయినా నేనైతే. బోరాన్ ఉంది మొత్తం గణేశుడు అయితే. సో ఏంటంటే జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇవాళ ఏంటంటే లాల్ దర్వాజా దగ్గరకు వస్తాం అనమాట. ఒక బెస్ట్ యూనిక్ గణేశుడు ఎట్లా అంటే మన హైదరాబాద్ లోనే వినని కాన్సెప్ట్ తోనే వచ్చినారు. అది వచ్చేసి ఏంటంటే వానరసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు. అది ఏంటంటే కాన్సెప్ట్ కూడా వచ్చేసి ఏంటంటే గోల్డ్ గణేష్ అనమాట. వీళ్ళది ఎవ్రీ ఇయర్ ఏందో న్యూ కాన్సెప్ట్ తో ఉంటుంది. అది కూడా గోల్డ్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ మొత్తం అంతా మనం ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళది, ఆ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరైతే ఉన్నదో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న అందరికి జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, అరే బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి, గణపతి బప్ప. ఓకే అన్న అందరికి జై శ్రీరామ్. సో ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో వచ్చినారన్న మీరు. ఏంటంటే ఇది యాక్చువల్లీ మన హైదరాబాద్ లో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం ఇది. సో మనకు కూడా ఏంటంటే చెప్పినారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి మేము యాక్చువల్లీ ముషీరాబాద్ నుంచి దూరం రావాల్సి వచ్చింది. బట్ ఏ మాట చెప్పాలి, గణేశుడు అయితే చాలా సాలిడ్ ఉంది అన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టన్ అయిపోయినా నేనైతే. బోరాన్ ఉంది మొత్తం గణేశుడు అయితే. సో ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో ఇట్లా రావడం అంటే ఇది ప్లాన్ ఎవరిదాన్ని యాక్చువల్లీ? ప్లాన్ టీమ్ ని మొత్తం. ఓకే, ప్లాన్ మొత్తం టీమ్ దే. ఏదన్నా టీం కలిసిమెలిసి డిస్కస్ చేసుకుని ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. సో లాస్ట్ ఇయర్ మనకి చాలా వైరల్ అయింది అయ్యప్ప స్వామి వినాయకుడు. అయ్యప్ప స్వామి వినాయకుడు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఎవరు పెట్టలే ఆ రూపంలో. సో లాస్ట్ ఇయర్ మనం పెట్టి చాలా వైరల్ చేయించి దానికి మనం ఏం యాడ్ ఆన్ ఏం చేసినామంటే, బాంబేలో ఎట్లా చేస్తారో బంగారి పాదాలు హస్తము అట్లా పెట్టినాం మనం లాస్ట్ ఇయర్. హస్తము, దంతాలు, పాదాలు పెట్టినాం లాస్ట్ ఇయర్ 11th ఇయర్ సెలబ్రేషన్ వానరసేన యూత్ అసోసియేషన్. సో ఈ ఇయర్ ఏంటంటే ఏదన్నా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసింది కంపల్సరీ ఏదైనా యాడ్ ఆన్ ఉంటుంది. మేము అది లాస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అయినాం. ఈ ఇయర్ ఏదైనా ఒకటి యాడ్ ఆన్ చేయాలని లాస్ట్ ఇయర్ నుంచే అంతా ప్రిపరేషన్ చేసుకుంటా. ప్రతి ఒక్కటి గణేశుని విగ్రహం స్కెచ్ కార్డ్ నుంచి ఏం ఆభరణాలు చేయించాలి, ఎట్లా చేయించాలి, ఎక్కడ చేయించాలి అవన్నీ ప్రిపేర్ అయ్యి ఒక లాస్ట్ 6 months నుంచి ప్రిపరేషన్ అవుతుందన్న. ఈ ఇయర్ 12th ఇయర్ సెలబ్రేషన్స్ లో వినాయకునికి 2 చెవులు, కిరీటం మీద చక్రం బంగారు యాడ్ అయినాయి. 24 క్యారెట్ గోల్డ్ యాడ్ అయినాయి. ఈ కాళ్ళు లాస్ట్ ఇయర్, హస్తం కూడా లాస్ట్ ఇయర్. సో మనకి ఇప్పుడు లడ్డూది ఉంది కదా, లడ్డూది కూడా ఇదేంటి చెప్పండి కొద్దిగా. లడ్డు ఏంటంటే 55 kgs లడ్డు. ఆ 55 kgs లడ్డు మీద గోల్డ్ వరకు ఉంది. మనం నార్మల్ గా సిల్వర్ వరకు చూస్తాం కదా. ఇది ఈసారి మనం ఏం చేసాం, మన గోల్డ్ గణేశుడు అని అంత ఫేమస్ అయింది కదా. లడ్డు కూడా లడ్డు ఆప్షన్ ఉంటుంది. చాలా మంచిగా రివ్యూస్ ఉన్నాయి లాస్ట్ 2 years 3 years నుంచి. లడ్డు కొన్నాం, మాకు మంచిగా అయింది, మన లడ్డు కొన్నాం. చాలా మంది భక్తులు లడ్డు ఆప్షన్ కోసం ఎదురు చూస్తుంటారు మా దగ్గర. సో వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి ఈసారి లడ్డుకు మేము గోల్డ్ వరకు. ఇది ఆప్షన్ ఎప్పుడు జరుగుతుందన్న? 15 సండే. సో ఇక్కడ ఆప్షన్ కి బయట ఎవరైనా రావచ్చా? చాలా మంది వస్తారు బయట నుంచి, ఎవరైనా రావచ్చు. బయటికి వెళ్ళి చాలా మంది వస్తారు. అట్లానే కాదు, మనకి పర్టికులర్ డేట్స్ అనేది మనం ఫిక్స్ చేసేసాం. నేను చూపిస్తాను ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే నెక్స్ట్ 10th కి మహాఆరతి ఉంది. ఒక 200 to 300 మెంబర్స్ లేడీస్ అందరం మన క్వాలిటీ మెంబర్స్ అందరం కలిసి ఆరతి ఇస్తాం గణేష్. ఈవినింగ్ 7 o'clock. దాని నెక్స్ట్ డే హనుమంతుని హోమం, అదే గణపతి హోమం ఉంది.
అది ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. తర్వాత చెప్పాను బుక్ 56 టైప్స్ ఆఫ్ స్వీట్స్ తోని Right, మనం right. హోమం చేస్తాం. ఇది ఎప్పుడు ఓకే ఓం అమ్మది. ఇది చెప్పాను బోగే నార్మల్ ప్రసాదం ఎక్కిస్తాం Okay, అట్లా. తర్వాత మహాప్రసాదం. ఓకే మహాప్రసాదం లడ్డు ఆప్షన్ ఒకటే రోజు, సండే రోజు ఉంది. ఓకే మహాప్రసాదం కూడా మన దగ్గర చాలా డిఫరెంట్ ఉంటది. భక్తులు మీకు తెలియదు కానీ చాలా మంది మా దగ్గర లైవ్ కౌంటర్స్ ఉంటాయి. ఓకే సరే వచ్చి కవర్ చేయాలైతే ఈసారి ఈ రికార్డ్ చేసుకోండి. ఈసారి వచ్చి మొత్తం కవర్ చేయాలి మనం. సండే రోజు వస్తుంది, కమింగ్ సండే. Yeah. మొత్తం అంతా ఈవెంట్ ని మొత్తం కవర్ చేయడానికి మాక్సిమం గా ప్రయత్నం చేద్దాం మనం. ఇది అండ్ ఎవ్రీ డే మనకి పూజకి ముందు హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. అది చాలా బాగా చేస్తున్నారు అన్న. వానరసేన అని నేమ్ ఉన్నందుకు ప్రతి పూజకి ముందు డైలీ పూజ స్టార్ట్ అయ్యే ముందు హనుమాన్ చాలీసా పెట్టు. ఆ యూత్ నేమ్ ప్రకారం కూడా ఎట్లా అంటే అందరు వానరులు ఎక్కడ ఉన్న వాళ్ళు మన బజరంగ్ బలికి అంటే అందరు ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కాబట్టి జవల బజరంగ్ బలికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చెప్పండి అన్న. ఎవ్రీ డే హనుమాన్ చాలీసా. ఎందుకంటే మనం వానర సేన అని పెట్టుకున్నాం, ఒక్కసారి అన్న హనుమాన్ చాలీసా మనం జపం చేయాలని చెప్పి మేము పూజ స్టార్ట్ కాకముందు అందరం గ్యాదర్ అయ్యి స్టార్ట్ చేసి మళ్ళీ పూజ. మంచిది కాన్సెప్టే కాదు, మీరు కల్చర్ ని కూడా మన ఎట్లా అంటే మంచిగా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకేంటంటే మీకు ఆ స్వామివారి ఆశీస్సులు కూడా బాగా మీ అందరు యూత్ కి, మీ గ్రూప్ ఎంత మంది ఉన్నారో టీం కి అందరికి చాలా blessings ఉన్నాయి. మంచి బ్లెస్సింగ్స్ ఉండాలి. అందరు ఆశీస్సులు మీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రవీణ్ స్పీక్స్ నుంచి మేము కోరుకుంటున్నాము. సో చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్న ఇంకొకటి, ఆభరణాలు మార్నింగ్ 5 గంటల వరకు ఉంటాయి, ఓకే సాయంత్రం 5 గంటల తర్వాత ఉంటాయి. ఓకే 5 గంటలకు తీసేసి మళ్ళీ 5 గంటలకు పెడతాం. ఓకే భక్తులు మార్నింగ్ 5 గంటల వరకు కూడా వస్తున్నారు, రావచ్చు. మేము ఓపెన్ పెడతాం ఓకే మార్నింగ్ 5 వరకు. మార్నింగ్ 5 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత ఉంటాయి. ఓకే రైట్ అన్న. ఓకే మీరందరూ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోని అన్న వాళ్ళు వచ్చినారనమాట. వానరసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఇక్కడ లాల్ దర్వాజా అంటే ఎంత ఫేమస్ అందరికి తెలుసు కదా. లాల్ దర్వాజాలో ఫేమస్ అంటే మన యూత్ అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటంటే కని వినని ఎరగని కాన్సెప్ట్ తో వచ్చినారనమాట. మన సౌత్ స్టేట్స్ లో, మన హైదరాబాద్ లో ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే వినడం ఫస్ట్ టైమే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ తో వచ్చేది మాత్రం వీలే. ఇక్కడ మన హైదరాబాద్ లో కానీ మన తెలంగాణలో ఎక్కడ, మన సౌత్ లోనే ఎక్కడలో లేదు. సో అందరు వచ్చి మాక్సిమం ఏంటంటే మనకు వచ్చి ఎట్లా అంటే భారీగా వచ్చి మన స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి అందరు. ఓకేనా? జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇల్లది లడ్డు ఇక్కడ ఏంటంటే లడ్డు ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో టోటల్ 55 kgs లడ్డు ఇంత చూపించినాం కదా అనే. లడ్డు ఏంటన్నా ఇది? లడ్డూకి మనము ప్రతి దగ్గర లడ్డూకి సిల్వర్ వరకు ఎక్కుతుంది, మా దగ్గర లడ్డూకి గోల్డ్ వరకు ఎక్కింది. సో ఇప్పుడు ఎవరైనా ఆప్షన్ లో వచ్చి తీసుకోవచ్చు, ఎవరన్నా రావచ్చు. అయితే 55 kgs లడ్డు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇస్తామంటే మొత్తం గోల్డేనా? 55 కిలోల గోల్డ్ ఇచ్చేస్తారంట. అందరు ఇన్నోళ్ళు అందరు అడిగారు 55 కిలోల గోల్డ్ ఉంది, వచ్చి ఆప్షన్ పెట్టి తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నార్మల్గా ఏంటంటే గోల్డ్ మెన్ గురించి విన్నాం, కానీ వీళ్ళది ఏంటంటే గోల్డెన్ హార్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళది పక్కన పెడితే గణేశునికి గోల్డ్ పెట్టాలని చెప్పేసి ఇలా కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇది చాలా నచ్చింది. సో మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో వీళ్ళని మనం ఏంటంటే అప్రిషియేట్ చేయాలి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. ఇక్కడికి వచ్చి ఇంత మంచి గణేశుని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.